బ్రదర్ మనకి డాకు మహారాజ్ వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత 17th జనవరి తమిళ్లో అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనకి హిందీలో రిలీజ్కి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. సో హిందీ రిలీజ్కి సంబంధించి 2 ట్రైలర్లు అయితే మనకైతే రిలీజ్ అయితే చేశారు. ఆ 2 ట్రైలర్ల రియాక్షన్ అయితే చూద్దాం, అలాగే రివ్యూ అయితే మనం అయితే మాట్లాడుకుందాం. సో బ్లాక్ బస్టర్ హిట్ అయితే మనకి యునానిమస్ టాక్ అయితే వచ్చింది. ఆ విజువల్స్కి కావచ్చు, డైరెక్షన్కి కావచ్చు, ఆ మాస్ అపీల్కి కావచ్చు, అలాగే మనకి బాబీ డియోల్ లాంటి పెద్ద ఆర్టిస్ట్ వచ్చేసి మనకి హిందీ బెల్ట్ నుంచి అయితే ఉన్నారు. అలాగే మనకి ఊర్వశి కూడా హిందీ బెల్ట్ నుంచి అయితే ఉంది. సో చాలా డైలాగ్స్ డాకు మహారాజ్ తెలుగు వర్షన్లో కూడా హిందీ డైలాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు కంప్లీట్గా వచ్చేసి హిందీలో డబ్ చేసి సాంగ్స్తో పాటు కూడా అండ్ అలాగే బాలయ్య బాబు వాయిస్ ఓవర్ ఇచ్చి అనమాట. సో ఇంతకుముందు సినిమాలు మనకి అఖండ రిలీజ్ అయినా కూడా సో బాలయ్య బాబు వాయిస్ అయితే మిస్ అయితే అయ్యాము. సో ఇప్పుడు అలా కాకుండా బాలయ్య బాబు వాయిస్తోనే, ఒరిజినల్ వాయిస్తోనే హిందీ డబ్బింగ్తో మనకు మూవీ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో రిలీజ్ అయిన 2 హిందీ ట్రైలర్ల రియాక్షన్ అయితే చూద్దాం, అలాగే రివ్యూ అయితే చూద్దాం. ఆ లిప్ సింక్ అయిందా లేదా, ఆర్టిస్టులకి వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి హిందీ లాంగ్వేజ్ సెట్ అయిందా లేదా అన్న దాని గురించి అయితే చెప్దాం. అండ్ అలాగే మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో వీడియో లాస్ట్ వరకు అయితే చూస్తే మీకైతే తెలుస్తుంది అనమాట. సో మీరు బాలయ్య బాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు రియాక్షన్ వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. उसके बदन पर 16 चाकू के घाव हैं। एक बुलेट वुंड है, फिर भी उसने डटकर उतने लोगों को मार डाला। वो कोई मामूली इंसान नहीं, వైల్డ్ యానిమల్. సో చాలా నీట్గా హిందీ డబ్బింగ్ ఉంది. మన తెలుగు ట్రైలరే కాకపోతే హిందీలో నీట్గా కన్వర్ట్ చేసేది. ఇది కూడా తెలుగులో వర్షన్లో కూడా హిందీ డైలాగ్ ఇది. ఊర్వశి దబిడి దిబిడి. माइनिंग में आने वाले बड़े बड़े पहाड़ों को बॉम्ब से उड़ा देते हैं। ఇది కంప్లీట్ హిందీ డైలాగు. ఇది తెలుగులో కూడా సేమ్ డైలాగ్, తెలుగులో వర్షన్లో కూడా సేమ్ ఇలాగే హిందీ డైలాగ్ ఉంది. लोग पढ़ाई में मास्टर्स करते हैं, मैंने मर्डर में किया. మర్డర్స్లో మాస్టర్స్ చేసాడు బాలయ్య బాబు. హిందీలో వాయిస్ చూడండి, హిందీలో ఎంత బాగుందో వాయిస్ అనేది. సో డబ్బింగ్ ఒక ఆర్టిస్ట్ చెప్తే ఇలా ఉండాలి. రోర్ ఇదైతే ఒకటన్నమాట. సో ఇంకో ట్రైలర్ కూడా అయితే ఉంది, ఆ రిలీజ్ ట్రైలర్ అని అయితే చెప్పారు. సినిమాస్లో వచ్చేసి 24th జాన్ వచ్చేసి మనకి థియేటర్గా హిందీ రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు మనం అయితే రిలీజ్ ట్రైలర్ అయితే చూస్తాం. ఇంతకుముందు ఒక రిలీజ్ చేసిన ట్రైలర్, ఇప్పుడు ఇది వచ్చేసి రిలీజ్ ట్రైలర్ అన్నమాట. ఎన్టీఆర్ పేరు ఆల్రెడీ హిందీలో తెలుసు కదా, ఎన్టీఆర్ పేరు. बेबी वैष्णवी की जान को खतरा है। छोटे ఠాకూర్లు ఎలా రెస్పాండ్ అవుతారు మరి చూడాలి ఆ హిందీకి. ఖచ్చితంగా ఈ విజువల్స్కి విజిల్స్ పడతాయి. బాబీ డియోల్ ఊర్వశి. హిందీ డబ్బు సాంగ్ కూడా. लोग पढ़ाई में मास्टर्स करते हैं, मैंने मर्डर में किया. I did masters in murders. ఖచ్చితంగా ఈ విజువల్స్కి ఖచ్చితంగా విజువల్స్ అయితే పడతాయి మన హిందీలో అయితే.
महाराज, डाकू इज बैक। సో హిందీ ట్రైలర్కి అయితే ఎక్సలెంట్గా అయితే చేశారు. సో మన బాలయ్య బాబు వాయిస్ వచ్చేసి హిందీ ఆడియన్స్ అయితే ఎప్పటి నుంచో అయితే ఆయన ఒరిజినల్ వాయిస్ వినాలని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు బాలయ్య బాబు ఒరిజినల్ వాయిస్తో అయితే మనకి మూవీ అయితే దిగబోతుంది అనమాట. ఖచ్చితంగా బెటర్ ప్రమోషన్స్ చేస్తే అక్కడ కూడా బ్లాక్ బస్టర్ది టాక్ అయితే వస్తుంది. ఎందుకంటే విజువల్స్ హైగా అయితే ఉన్నాయన్నమాట. టెక్నికల్ టీం చాలా మంచిగా అయితే మన డాకు మహారాజ్కి అయితే వర్క్ అయితే చేసింది. సో ఆ విజువల్స్కి కావచ్చు, బాబీ డియోల్ క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళైతే ఎక్సైట్ అయితే అవుతారన్నమాట. సో మరి మన బాలయ్య బాబు లుక్స్ కావచ్చు అండ్ అలాగే మ్యాక్సిమం నాకు తెలిసి ఎక్కువగా డైలాగ్స్కి అలాగే విజువల్స్కి మ్యూజిక్కి ఖచ్చితంగా అట్రాక్ట్ అయితే అవుతారు. అక్కడ కానీ బ్లాక్ బస్టర్ టాక్ కానీ వస్తే మటుకు ఓ రేంజ్ కలెక్షన్స్ అయితే వస్తాయి. సో మనకి డాకు మహారాజ్ హిందీలో కూడా బ్లాక్ బస్టర్స్ కలెక్షన్స్ అయితే తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.